పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ఈ మహానాడులో ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అలాగే వెల్ఫేర్ గాని డెవలప్మెంట్ గాని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది మొత్తం చేయటమే కాకుండా అంతకు మించి చేస్తాం, అదే కాకుండా సూపర్ 6 కూడా చేస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈ రోజు ఏం చేశాము ఈ 2 సంవత్సరాల్లో, రాబోయే కాలంలో ఏం చేస్తామని చెబుతారని ఆశించిన ప్రతి ఒక్కరికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఈ నాయకుల ప్రసంగాలు మొత్తం చూస్తుంటే ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని అందరికీ ఒక అనుమానం కలిగింది. ఎప్పట్లాగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోని వాళ్ళు కూడా ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే జగనన్న ముందర నించోడానికి ధైర్యం లేనోళ్ళు కూడా మైకులు ముందున్నాయని ఎలా మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. వీళ్ళ మహానాడులో ప్రసంగాలన్నీ మీరు చూస్తే పెద్ద బోగస్ మాటలే అని ఈ రాష్ట్ర ప్రజలకి మరోసారి కూడా అర్థమైంది. ఎందుకంటే ప్రజలకి ఆల్రెడీ 2 ఏళ్లలో పర్సనల్గా వాళ్ళు కూడా దాన్ని అనుభవించారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అందటం లేదు కాబట్టి ఈరోజు ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఒక బోగస్ పార్టీ, బోగస్ మాటలు తప్ప ఏం చేయదనేది వాళ్ళకు కూడా ఈరోజు అర్థమైంది. అందుకే టీడీపీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి ప్రగల్భాలు పలుక్కుంటారే, మరి ఈరోజు మీరు చూస్తే హైబ్రిడ్ మహానాడు అని నియోజకవర్గాల వారీగా డిజిటల్ స్క్రీన్స్ పెట్టి కుర్చీలు వేసి మీ స్పీచ్లు వినిపిస్తుంటే ప్రజలు సరే వాళ్ళు ఎలాగూ రారు, మీ వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది కాబట్టి మరి టీడీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఆ డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోట్లేదు, మీ స్పీచ్లు వినట్లేదు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ మహానాడు అని మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే వీళ్ళు బిర్యానీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చినా రాలేదు. ఆఖరికి చూడండి, స్టేజ్ మీద ఒక పక్క స్పీచ్లు వస్తుంటే ఓ పక్క రికార్డింగ్ డాన్సులు పెట్టారు బద్వేల్ నియోజకవర్గంలో. ఇది సో రికార్డింగ్ డాన్సులు పెట్టి డ్వాక్రా మహిళల్ని బలవంతంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న స్పీచ్ల్ని వినట్లేదు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ అయింది, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారనేది మరోసారి ప్రూవ్ అయింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకంతా అర్థమైంది, ఇది మహానాడు కాదు, ఇది దగానాడు, ఇది మహానాడు కాదు బూతునాడు, ఇది మహానాడు కాదు మాయనాడు అని. ఈరోజు ఆ మహానాడులో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు లోకేష్ పేరు కంటే జగన్ గారి నామస్మరణ ఎక్కువ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ తెలుగుదేశ సైకో పార్టీ వాళ్ళ వెన్నుల్లో ఎలా వణుకు పుడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మాటి మాటికి గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ, ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్కి, మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ, ఏదయ్యా నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ, ఏదయ్యా డ్వాక్రా 0 వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ, అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండి అయ్యా అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు, డైవర్షన్